ప్రతి పరిస్థితి కూడా ఒక ఫెయిల్యూర్. నాకు ఫలికి అసలు పొందడం లేదు అన్నట్టుగా ప్రతి విషయంలో ఓటమినే చూస్తూ వచ్చా. ప్రతి విషయంలో ఎటువంటి పరిస్థితి అయినా ఫేస్ చేయగలిగా, కానీ గర్భఫలం విషయంలో మాత్రం బాగా నలిగిపోవటం. బేబీ ఉంటే బాగుంటుంది కదా, ఒక దేవుడు బహుమానం ఇస్తే కొన్ని ఫేస్ చేయొచ్చు కదా, పిల్లల్ని చూడంగానే వాడి నవ్వు చూడంగానే అన్ని పరిస్థితులు మర్చిపోవచ్చు, అలా ముందుకు వెళ్ళొచ్చు కదా అని చెప్పి ప్రతి పరిస్థితిలో కూడా ఎన్నో ఫేస్ చేశాను. కానీ ఈ గర్భఫలం విషయంకి వచ్చేసరికి చాలా నలిగిపోయాను. అటువంటి సమయంలో దేవాదేవుడు తన కనికరాన్ని చూపించాడు. చిన్నప్పటి నుంచి అండి, నా అర్థం కాకపోయినా దేవుని సన్నిధికి వెళ్ళటం చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు అలవాటు చేశారు. ఆ అలవాటు ఏమైందంటే ఆయనతో పరిచయం పెంచుకోవడానికి, దేవాదేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోవడానికి అది ఆస్కారమైంది. ఆయన్ని కనుక్కోవటమే ఎటువంటి పరిస్థితిని ఫేస్ చేయగలిగినటువంటి ఆ ధైర్యాన్ని ఆయన ఇవ్వగలిగాడు. ఇంకొక విషయం ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో ఉంది కదా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం అని. కాకపోతే అది నిజమైన తర్జుమా ఏంటంటే పిల్లలు దేవుడు అనుగ్రహించేటువంటి స్వాస్యం. అంటే దేవునికి భేదభావం అనేది లేదు. కుమారుడైనా కుమార్తె అయినా ఒకటే ఆయన దృష్టిలో. కుమారుడైనా కుమార్తె అయినా ఒకటే. కుమారుడు పుట్టినప్పుడు ఏదో సాధించినట్టు కానీ, కుమార్తె పుట్టినప్పుడు ఏదో జాలి కలిగిన చూపులు కానీ, క్రైస్తవమైన మనకు అవి ఉండకూడదు. దేవుడు ఎవరిచ్చిన బహుమానమే, ఆ ఇచ్చిన బహుమానాన్ని దేవుడు మనం మరలా తిరిగి దేవునికి ఎలా ఇస్తున్నాం అనేది ఒక తండ్రిగా నా ముందున్నటువంటి ఒక సవాలు, ఒక క్వశ్చన్. అదేవిధంగా కుమారుడు దేవుడు నాకు అనుగ్రహించాడు. చాలా పరిస్థితులని మీకు తెలుసు. ఈ పరిస్థితుల్లో కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పి ముగించేస్తా. కాకపోతే వాళ్ళు సాక్ష్యం చెప్పాలి, రమ్య చెప్పాలి లేదా అత్తయ్య మాయ చెప్పాలి. వాళ్ళ సాక్ష్యం చెప్తే కరెక్ట్. ఈ కాకపోతే ఒక 5 మెంబర్స్కి నేను థ్యాంక్స్ చెప్పేసి నేను ముగించేస్తాను. ముందుగా నా తల్లిదండ్రుల గురించి, నా కుటుంబం, వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎన్నో విషయాల్లో ప్రార్థన పరంగా నాకు తోడుగా ఉన్నారు. నా బిడ్డ విషయంలో వారు ప్రార్థన చేశారు. మా అమ్మ కానీ, మా వదినలు కానీ, పిల్లలు కానీ వాళ్ళు చూపించిన ప్రేమ, ఆదరణ, అందుని బట్టి వాళ్ళకి ఈ ఫలం పొందడానికి, దేవుని నుంచి బహుమానం పొందడానికి వారి ప్రార్థనలు కూడా ఒక కారణం. కాబట్టి నా తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్తున్నా, మా వదినలకి, మా అన్నయ్యలకి, వాళ్ళ పిల్లలకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా. అదేవిధంగా రెండో వారు మా మామయ్య, అత్తయ్య, అదేవిధంగా భరత్, వదిన, ఇక జాయ్, ఆన్షి, వారు ప్రతిరోజు ప్రార్థనలో రమ్యాని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారి ప్రార్థన ఫలాలు కూడా నేను ఈ బహుమానం పొందడానికి వాళ్ళు కూడా, వాళ్ళ ప్రార్థన కూడా ఎంతగానో తోడ్పాటునిచ్చాయి. వాళ్ళకు కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. పెళ్లి అయినప్పటి నుంచి ఎటువంటి ప్రేమ, ఆదరణ వాళ్ళు చూపించారో ఇప్పటికి కూడా అటువంటి ప్రేమ, ఆదరణ వాళ్ళ నుంచి నేను పొందుకోగలుగుతున్నాను. అందుబట్టి దేవునికి స్తోత్రం. వాళ్ళకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా నాకు ఎంతగానో ధైర్యాన్ని ఇచ్చారు. రమ్య ఒక్కొక్క విషయంలో మనోవేదనకి గురవుతున్నప్పుడు డాడీతో ఉండేటువంటి ఆ మాటలు, డాడీతో ప్రేమతో కలిగిన మాటలు తన మనోవేదన నుంచి ఎంతో క్యూర్ అయ్యేటట్లు చేసే, ఎన్నో విషయాల్లో కూడా తను నలిగిపోతున్నప్పుడు డాడీకి ఫోన్ చేయి అని చెప్పి డాడీతో ఉండేటువంటి ఆ ప్రేమతో ఉన్నటువంటి మాటలే చాలా విషయాల్లో రమ్య నలిగిపోతున్నప్పుడు డాడీ చూపించే ప్రేమ, అమ్మ చూపించేటువంటి ప్రార్థనే ఈరోజు ఆ ఫలాన్ని పొందుకోవడానికి వారి ప్రార్థనలు కూడా ఒక కారణం. అందుని బట్టి వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా 4వదిగా నా ప్రియమైన దేవుని సంఘం. మిమ్మల్ని చూస్తే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మీ వంటి సంఘంలో నేను ఒకరిని అని చెప్పడానికి ఖచ్చితంగా గర్వపడుతున్నాను. మీరు చూపించే ఒక్కొక్కసారి ప్రేమ, ఆదరణ, ఎగ్జాంపుల్గా చిన్నకే వంటలు చేసేటప్పుడు తన ముందుంటాం. కానీ లాస్ట్ 2 months ప్రార్థన చేసేటప్పుడు అండి, అమ్మ వాళ్ళ ప్రార్థన పెట్టుకున్నారు. ఆ టైంలో బాధ్యని 3 వచ్చేసాడు. ఏమిటంటే ప్రార్థన అని. ఇక చాలా ఉదయ్కి ఫోన్ చేయగానే, దావీదు వేం కంగారు పడమాక, నేను వచ్చి మొత్తం ఫిట్ చేసేస్తా. తిమోతి ఏమో వైట్ షర్ట్ వేసుకొని వచ్చాడు. వెంటనే వైట్ షర్ట్ తీసేసి వేరే కలర్ షర్ట్ వేసేసుకొని ఆ లైటింగ్ అంతా సెట్ చేయటం. వాళ్ళు చూపించినటువంటి ప్రేమ నిజంగా అండి, మీ చెప్పులు మోయటానికి కూడా నేను అర్హత కాదు. ఎన్ని విషయాలు ఏం తెలిస్తే లాభం. మీలా నేను ప్రేమను ఎక్కడా చూపించలేకపోయాను. మీ సంఘం నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మీ ప్రార్థన ప్రతి విషయంలో కూడా, మీ కుటుంబంలో రమ్య విషయమై మీరు చేసిన ప్రార్థన ఈరోజు ఆ ఫలాన్ని పొందుకోవడానికి ఒక కారణం. నిజంగా ఇటువంటి సంఘానికి నేను ఖచ్చితంగా కృతజ్ఞత ఉంటా. ఈ సమూయేలు కూడా అండి, ఆ రోజు 4కి ప్రేయర్ అయిపోగానే వచ్చేసాడు. ఇంతకుముందు ఈ
కుర్చీలు ఉంటే లోపల పెట్టా అంటే తప్పించుకొని తిరిగేవాడు. ఆ రోజు మాత్రం అనే ఏం చేయమంటాం అని చెప్పి ప్రార్థన అయ్యేంత వరకు వాడు చూపించిన ప్రేమ నిజంగా ప్రతిరోజు వాడి విషయమే ప్రార్థన చేయడానికి నేను దేవుని సంఘంలో వాడి విషయం ప్రార్థించడానికి కారణమైంది. నిజంగా మీ సంఘం మన సంఘంలో నేను ఒక్కడిగా ఉండటానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హృదయపూర్వకమైన థ్యాంక్స్ చేసుకుంటున్నాను. ఇక లాస్ట్గా రమ్య కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎన్నో విషయాల్లో సాటైన సహకారి అనే మాటకి నిర్వచనంగా నేను తలపోసుకున్నప్పుడు దేవుడు నాకు అర్థాలు తెలియచేశాడు. నేను ఒక ఫిల్లర్గా నిలబడడానికి తాను ఒక సపోర్ట్గా నిలబడింది. చాలా విషయాలండి, 9 సంవత్సరాల్లో ఎన్నో గొడవలు, ఎన్నో మాటలు, సరదాగా తిట్టుకోవడం ఏమన్నా, ఎప్పుడు కూడా తాను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానని కానీ వేరే రకంగా కానీ మాట్లాడడం కానీ ఏమీ లేకుండా ప్రతి విషయాల్లోనూ నాకు తోడుగా నడిపించింది. 2-3 సందర్భాల్లో నేనే పిల్లల విషయమే నోరు జారినప్పుడు కూడా, తన మనసుని గాయపరిచినప్పుడు కూడా తను చూపించిన ప్రేమ, ఒక రకంగా సారీ చెప్పాలి. సారీ రమ్య. అదేవిధంగా థ్యాంక్స్, బహుమానం ఇవ్వటానికి నువ్వు చూపించిన ప్రేమ, కన్నీటి ప్రార్థన, ఆ ఫలం దేవుడు నాకు ఇవ్వడానికి కూడా కారణమైంది. ఇక నేను ముగించేస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సమస్త మహిమ దేవునికి మాత్రమే చెందిన గాక. దేవుడు నా జీవితంలో చేసిన మేలుని నేను వర్ణించకుండా ఉండలేను కాబట్టి మళ్ళీ నేను సాక్షిస్తున్నాను. అయితే దేవుడు నా జీవితంలో నా వేదనంతటినీ కల్లా తొలగిస్తున్న వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దానం నిజంగా ఇలాగ కల్లాగా జరిగిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను ప్రెగ్నెంట్ అని నాకు తెలియదు అనమాట. తెలుసుంటే అసలు మేము కేరళకి వెళ్ళే వాళ్ళం కాదు. ఆ తర్వాత వచ్చిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ నాకు స్కానింగ్ తీసి స్కానింగ్లో ఇదిగో అమ్మా నీ బేబీ అని నాకు చూపించే వరకు నేను నమ్మలేదు. ఆ ప్రెగ్నెన్సీ కిట్లో వచ్చిందనుకో నేను నమ్మలేదు అనమాట. నిజంగా నేను నమ్మలేదు. నేను నమ్ముంటే కనుక ఆ రోజు పొద్దున్న ఫోన్ చేసి మా అమ్మకి మా అత్తగారికి అందరూ చెప్పారు. నేను నమ్మలేదు. నేను నమ్మకంగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ నాకు స్కానింగ్ లో ఇది నీ బేబీ అమ్మ అని చెప్పి చూపించే వరకు నేను నమ్మలేదు. నిజంగా నా జీవితంలో నా వేదనంతా దేవుడు అదిలో ఒక్క క్షణంలో కల్లా తొలగించిందనమాట. ఎన్నో డాక్టర్స్ ని ఆశ్రయించాను, ఎంతో ధనాన్ని వ్యర్థం చేశాను, చాలా బాధపడేదాన్ని. నేను నమ్ముకున్నాను. నాకు ఎందుకయ్యా చాలా అవమానకరమైన మాటలు ఇవన్నీ చూసినప్పుడు నా మనసు, నేను చాలా మాటలు తీసుకోను, వదిలేసుకుంటా వెళ్ళిపోతాను. గుర్తుపెట్టుకోను కూడా అసలు ఎవరేమన్నా సరే వదిలేస్తాను. కానీ ఏదో ఒక మాట నన్ను అది కొన్నాళ్ళు నన్ను చాలా గాయపరిచేది. అది కొన్నాళ్ళ తర్వాత మర్చిపోయింది. ఆ మాట మర్చిపోయేంత వరకు నాకు వేదన కలుగుతూ ఉండేది. ప్రభు సన్నిధిలోనే నా హృదయాన్ని కుమరించాను. దేవుడు తన ఆధారాన్ని నాకు దయచేశాడు. మరి నా నిమిత్తం మరి దైవశాలు కానీ నా కుటుంబీకులు కానీ మా అత్తమ్మ వాళ్ళు కానీ ముఖ్యంగా మీరందరూ చేసి ఎంతో భారమైన ప్రార్థన ఇది నా జీవితంలో కార్యం జరగడానికి కారణమైంది. దేవుడు మనందరి ప్రార్థన ఆలకించాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు గొప్ప బహుమానం దేవుడు అనిపించాడు. నా జీవితాంతో నేను ఆయన స్థుతించిన నేను రుణం తీర్చాను అనమాట. వైద్యులు గ్రహించిన మీరు ఆశ్చర్య సంగతులు చేస్తావు కదయ్యా అని నేను రోజు ప్రార్థన చేసేదాన్ని. నిజంగానే వైద్య శాస్త్రం గ్రహించిన ఆశ్చర్యకార్యం దేవుడు నా పక్షంగా చేశాడు. అయితే నాకు ఏ సందర్భంలో అయితే డాక్టర్ నువ్వు ఆపరేషన్ చేయించుకోవమ్మా, ఓవేరియన్ డ్రిల్లింగ్ చేయించుకోవాలమ్మా అని చెప్పింది. నవంబర్ 29 నేను చెకప్కి వెళ్ళిన ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు డాక్టర్ నువ్వు December 1 కన్సీవ్ అయ్యావమ్మా అని చెప్పింది. 2 రోజుల్లోనే దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడా అని చెప్పి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అయితే నేను ఎప్పుడైతే నాకు ఆపరేషన్ ఇలాగ డ్రిల్లింగ్ చేయించుకోమని చెప్పినప్పుడు నేను తర్వాత రోజు నా ప్రార్థనలో నాకు వచ్చినప్పుడు నేను చాలా ఏడ్చాను అనమాట. అంత వేదన నేను ఎప్పుడు నాకు కలగలేదు. చాలా ఏడ్చాను. ప్రభు నాకు ఏ ఆపరేషన్ వద్దయ్యా,
నా శరీరం అంతా ఈ మందులతో నేను పాడు చేసేసుకుంటున్నాను, నువ్వు కార్యం చేస్తే ఎంతసేపు అని చెప్పి నేను చాలా ఏడ్చాను ఆ రోజు మట్టిగా. మరి దేవుడు నా వ్యాధుల్ని, నాకు అన్నిటినీ నా బాధ చూశాడు. అలాగే మీ అందరి ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించిన పక్షంగా దేవుడు చేసిన గొప్ప కార్యం బట్టి మీకు మరి దేవుడికి ఎంతగానో స్తుతులు, మీ అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే ప్రతి విషయంలో మరి సంఘంగా కాదు కానీ కుటుంబంగా నా వెన్నంటే ఉన్నారు. మరి నేను ఏలూరు వెళ్ళినప్పుడు కానీ విజయవాడలో కానీ మరి చాలా మంది అమ్మ ఇంకా లేదా అని అడిగేవాళ్ళు, పట్టణ చేసి ప్రార్థన చేసేవాళ్ళు. మా అమ్మగారులు అయితే ముఖ్యంగా పెద్దవాళ్ళు అయితే ఎన్నిసార్లు దీవించారంటే నేను అసలు చెప్పలేను. అసలు ఏలూరులో కూడా సంతోషం అమ్మ కానీ ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు అసలు వెళ్ళినప్పుడల్లా వాళ్ళు అడుగుతారు, మరి మీ మన సంఘం అంతా నా మీద చూపించిన కన్సర్న్ బట్టి మరి మీ అందరు కృతజ్ఞతలు. అట్లాగే హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు కూడా మరి చందు కేసీఆర్ అయితే అసలు వాళ్ళు చూపించిన ప్రేమ అసలు నిజంగా ఇంత దేవుని బిడ్డల్లో ఇంత ప్రేమ ఉండిద్దా అన్నట్లుగా. అక్కడ కేసీఆర్ అయితే నైట్ అంతా కూడా నేను డెలివరీ అవ్వకముందు నుంచి నేను డెలివరీ అయిపోయిన నా నైట్ కూడా అంతా అక్కడే ఉండి బేబీ చూసుకోవడం కానీ మరి చందు కానీ అసలు నిజంగా కొన్ని సందర్భాల్లో దేవుడు కొంతమంది వ్యక్తులకి మన మీద ఉన్న ప్రేమను కనపరుస్తాడు అన్నట్లుగా దేవుడు అట్లాగా వారి ద్వారా చూపించిన ప్రేమను బట్టి మరి ఎంతగానో దేవుని స్తుతులు, వారికి కూడా నా కృతజ్ఞతలు. మరి దైవజనులు డాడీ మమ్మీ అయితే ప్రతిదినం ప్రార్థన చేస్తూ ప్రతిసారి నేను కృంగిపోయిన ప్రతిసారి నేను బాధపడుతున్న ప్రతిసారి డాడీ ఎప్పుడు నాకు చెప్తా ఉండాలి, చిన్నడా నీకు దేవుడు లేటెస్ట్ గా ఇస్తాడురా, నీకు గొప్ప ప్రవర్తన ఇస్తాడురా. నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత నేను చాలాసార్లు ఆడపిల్లలు కావాలి డాడీ అంటే డాడీ అనేవాళ్ళు, నువ్వు ఆశపడుతున్నావు కానీ నీకు మగపిల్లడే కొడతారా అని చెప్పి డాడీ చెప్పేవాళ్ళు. నీకు దేవుడు ఒక ప్రవక్త లాంటి బిడ్డను ఇస్తారని చెప్పినప్పుడు దైవజన్ నోటి నుంచి వచ్చిన మాట దేవుడు నా పక్షంగా నెరవేర్పు దయచేశాడు. మీకు నా భర్తకి అందరికీ ముందు నుంచే తెలుసు అనమాట. అంతకుముందు కూడా నాకు హెల్త్ ఇష్యూస్ ఉండేవి. నాకు పెళ్లి కాకముందు కూడా మా అత్తగారు రోజు ఉదయం నా కోసం కలబంద తీసి నేను కాలేజ్కి వెళ్ళే ముందు నాకు తీసి పెడతా ఉండేవాళ్ళు అనమాట. మరి అందరికి ముందే తెలుసు. ఎప్పుడు నా కుటుంబీకుల్లో ఒక్కరు కూడా పిల్లలు ఆలస్యమయ్యారు. చాలా మంది అత్తగారు వేధింపులు కానీ అసలు వాళ్ళు దేవుడు తెలుసుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే డైరెక్ట్ గా వేధించకపోయినా ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటారు. అట్లా ఎప్పుడు కూడా మా అత్తగారు ఒక్క మాట కూడా ఇండైరెక్ట్ గా మాట్లాడడం అనేది నేను అసలు ఎప్పుడు వెళ్ళలేదు. నేను హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు కూడా ఎందుకమ్మా నీకు దేవుడు ఇస్తాడమ్మా అని చెప్పి అవి ఎప్పుడు నన్ను ప్రోత్సాహపరుస్తుంటే హాస్పిటల్స్ వద్దు, మందులు వద్దు, దేవుడు ప్రార్థన చేద్దాం, దేవుడు ఇస్తాడని చెప్పి మా అత్తగారు ఎప్పుడు చెప్తానే ఉండేవాళ్ళు. అట్లాగే తన నోటి ఫలం దేవుడు అట్లాగే మందులు లేకుండా దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడు. అట్లాగే నా భర్త కూడా ఇన్ని సంవత్సరాలు నా బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఎవరంటే నా భర్త అనమాట. ప్రతి విషయంలో ఆయన భర్తగా ఎప్పుడు నా మీద అజమాయిష్ చేయలేదు కానీ ఒక స్నేహితులుగా ఎప్పుడు నాకు తోడ్పడుతూనే ఉన్నారు. ప్రతి విషయంలో నేను ఏ విషయంలో అయినా సరే ఆయన ఎప్పుడు నన్ను కాదు అని అనడం కానీ నాకు రిస్ట్రిక్షన్స్ పెట్టడం కానీ ఎప్పుడు చేయలేదన్నమాట. ప్రతి సందర్భంలో నన్ను అర్థం చేసుకుంటూనే ఉన్నారు. ప్రతి పరిస్థితిలో నా కొరకు ఆయన నిలబడుతూనే ఉన్నాడు అనమాట. నేను చాలాసార్లు కొన్ని సందర్భాల్లో బాధపడినప్పుడు మరి బిడ్డల విషయంలో నన్ను ఎంతగానో ఆదరించి దేవుడిస్తాడు అని చెప్పి తను ఎంతగానో నన్ను ప్రోత్సాహపరిచాడు. మరి లోకస్తుల్లో ఉండేటువంటి బిహేవియర్ దేవుని పిల్లలు ఉండే బిహేవియర్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. అది మనం ప్రత్యక్షంగా చూసినప్పుడే మనకు అర్థమైంది అనమాట. నిజంగా అది దేవునితో అంటుకట్టుబడిన విధానాన్ని బట్టి మరి మా జీవితంలో ఫలింపనేది కలిగింది. బిడ్డలాగా మేము వేదన పడుతున్నప్పుడు నా భర్త ఎంతగానో నా కోసం ప్రార్థించడం, ఆయన ఎన్నో దినాలు మరి ఉపవాసంతో నా కోసం ప్రార్థించడం నాకు తెలుసు. మరి ఆయన చేసిన ప్రార్థన ఫలం ఇస్సాకు రిబ్కా కోసం ప్రార్థించినప్పుడు రిబ్కా గర్భం తెరిచిన దేవుడిలాగా అలాగే ఆయన పగలంతా పనిచేసి మరి కడుపు కట్టుకొని నా కొరకు ఎంతో భారంగా ఆయన ప్రార్థన చేశాడు. మరి ఆ ప్రార్థన నా భర్త ప్రార్థన ఫలాన్ని వినని అనిపిస్తున్నాను. నిజంగా దేవుడు నాకు ప్రార్థన పొందైన భర్తనిచ్చాడు. అందుని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ లోకంలో ఏమున్నా ఇక్కడే విడిచిపెడతాం, కానీ మన కొరకు ప్రార్థించే వారంలో అనేది ఎంతో శ్రేయస్కరమైన విషయం. మరి నాకు దేవుడు నేను ఖచ్చితంగా చెప్పగలను, నా భర్త ప్రార్థనా పరుడు, ఎంతగానో
ప్రార్థన చేయగలడు, కడుపు మార్చుకొని ప్రార్థన చేయగలడు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే జయాన్ని పొందగలిగినటువంటి ఆ ప్రార్థన చేయడానికి అతను నిశ్చయించుకుంటాడు. మరి అటువంటి ప్రార్థన పడిన భర్తను దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. మరి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వేలాది స్థుతులు. ఈ చిన్న సాక్షి దేవుడు దీవించుగాక. దేవుడు అనుగ్రహించిన కుమారుని బట్టి దేవునికి ఎంతగానో స్థుతులు. మరి నా కుటుంబీకులందరికీ నా కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ చిన్న సాక్షి దేవుడు దీవించుగాక.